నేను జిప్లైన్ ఎక్కామవ్వ. ఎక్కగానే గాల్లో కొట్టి పాడదొబ్బారు నన్ను. ఏమైందంటే నీట్‌గా పీక్‌లో దిగామవ్వ. నీట్‌గా లూట్ చేత్తన్నామా, మా టీమ్మేట్ ఒకడు రష్‌కెళ్ళాడు. ఆడు తుల్లిపోయాడు. ఇంక నాకు అర్థమైపోయింది సీను. మా టీమ్మేట్ ఇంకోటి దూరంలో ఉన్నాడు. నేనొక్కడినే ఉన్నా. టీమ్ ఎక్కేత్తదని చెప్పి నీట్‌గా సైలెంట్‌గా ఎస్కేప్ అయిపోయి పోర్చునోకెళ్తున్నా. ఇలా జిప్లైన్ ఎక్కానా, ఫ్రంట్‌లోకి ఎనిమి వస్తున్నాడు తిన్నగా. ఆడికి మన దోల ఎక్కువైపోయి ఆడిని కెలికేశాను. ఆడికి ఫుల్ డ్యామేజ్ పడింది. నాకు లేపి దొబ్బాడు. ఆడింక అటు నుంచి అటు చెక్కేశాడు. ఇంక ఎలా ల్యాండ్ అయ్యాను, ఫ్రంట్‌లో ఫుల్ టీమ్ మళ్ళీ ఈళ్ళు. ఇంక ఇలా కాదని చెప్పి సిమెంట్ హౌస్‌లో దూరాము. సిమెంట్ హౌస్‌లో నీట్‌గా క్యాంప్ చేస్తున్నాను. ఒక వాల్ ఏసాను రాకుండా. ఆళ్ళేంటి వాళ్ళు దునుకుని వస్తున్నారు పైకి. ఇంక మొత్తానికి నీట్‌గా క్యాంప్ చేస్తున్నాం పైన మా టీమ్మేట్ నేను. ఇంక నేనేం చేశాను, చిన్న దోల ఎక్కువైపు ఎల్ షేప్‌లోకి జంప్ చేశా. ఎల్ షేప్‌కెళ్ళి నీట్‌గా క్యాంప్ చేస్తున్నాను. ఒకసారి వాళ్ళు ఫుల్ టీమ్ వచ్చారు. మా టీమ్మేట్ ఒంటరిగా దొరికాడు ఆడికి. వాడికి ఫుల్‌గా చెక్కి పడేశారు. ఇంక వాడు అవ్వగానే నేను నీట్‌గా క్యాంప్ చేసుకొని ఒకడిని కొట్టా. ఒకడైపోయాడా, నీట్‌గా లూట్ చేద్దామని చెప్పేసి ఫ్రంట్‌కెళ్తే అక్కడ ఫుల్ టీము. మనకి జడిసింది. వెంటనే అటు ఇటు చూడలే. తిరిగి పారిపోతున్నాను నీట్‌గా రష్‌కెళ్దామని చెప్పేసి. ఇంకా మా టీమ్మేట్ గాలికి రివేద్దామని చెప్పి ఇక్కడి నుంచి ఎక్కేస్తున్నాను. వాళ్ళ బ్యాక్ సైడ్ ఫైరింగ్ ఎడతనే ఉన్నారు. నేను ఆళ్ళ దగ్గర నుంచి మెల్లగా తప్పించుకొని సెంటోసాకి వెళ్దామని చెప్పి జిప్లైన్ దగ్గరికి వచ్చా. జిప్లైన్ ఎక్కుదామని నా డౌట్ వచ్చింది అప్పటికే. అయినా సరే జిప్లైన్ ఎక్కాను. ఎక్కాను కొంచెం దూరం కూడా వెళ్ళా. ఫ్రంట్‌లోకి ఎనిమి వస్తున్నాడు. ఆడికి మనకి దోల ఎక్కువై మళ్ళీ కెలికి ఆడిని కూడా. ఆడు ఫైరింగ్ పెట్టాడు. నేను ఫైరింగ్ పెట్టా. బ్యాక్ నుంచి వాళ్ళ టీమ్మేట్ కొట్టి పాడదొబ్బాడు ఈ గ్యాప్‌లో. గైస్ మీకు గాని నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.